రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి. రైతన్నే దేశానికి వెన్నెముక అని అన్నారు. ఉద్యాన పంటల సాగు పైలట్ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడ్డ మల్లయ్యగూడ, చౌదర్పల్లి, మొండి గౌరెల్లి గ్రామాల రైతులతో కూరగాయలు, ఆకుకూరలు, వ్యవసాయ ఉద్యానవన పంటలపై చర్చించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు కోదండరెడ్డి. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. మన అదృష్టానికి రాజశేఖర రెడ్డి గారు రైతు నాయకుడిగా, మళ్ళీ నిన్నగాక మొన్న ఎన్నికలలో గెలిచిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కమిటీ వేసింది కూడా అందుకే. ఇటు గోపాల్ రెడ్డి గారు కానీ, భవానీ గారు కానీ, లేకపోతే కేవీఎన్ కానీ, మరి ప్రత్యేకంగా భూముల విషయం కూడా చూడాలని సునీల్ గుంట వేసింది. మేమందరూ కూడా మీతో ఎప్పుడూ ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కూడా ఈ శాశ్వతమైన కమిటీకి మీరు ఏర్పాటు చేయండి అమ్మా. ఏ విషయాన్ని తీసుకుపోవాలి, మీరు ఒక వారం 15 రోజుల వరకు ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇద్దాం. మనం ఈ 3 గ్రామాల నుంచి ప్రయాణం మొదలు పెడతాం, ముందుకు సాగుదాం. ఈ రంగారెడ్డి పూర్వ జిల్లాని ఒక పైలట్ ప్రాజెక్ట్